అని అన్నారు ఇదే రోజా గారు. ఇంకొక పోలీసులను ఉద్దేశించి దే అనే పదం వాడారు. రెడ్డి చెప్తున్నప్పుడు విను, నువ్వు చెప్తున్నాడు కదా మీరు మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే నన్ను రేప్ చేసే దమ్ముందా ఎవరికైనా అని చెప్పి రోజా గారు ఓపించాలని విసిరారు. మాకు అసలు ఎవరికి ఈ భూమి ప్రపంచం మీద ఎవరికి ఆ దమ్ము లేదు. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి అలాగే రెస్పాన్స్లు వస్తాయి. కాబట్టి మనం మాట్లాడితే దీన్ని కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. కుక్క మురిగితే చెప్పుతో పేట 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 మహిళలు మీరు చూస్తున్నారు. మహిళలు మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహిళలు వేధించాలంటారు కుక్కలని తెలుసుకుంటారు. మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కుక్కలాగా బిహేవ్ చేస్తున్నారు. మహిళల మీద మహిళలు అలో చేస్తారా? మీరు కాంట్రవర్సీలు వద్దు, పాత వద్దు. ఇప్పుడు మహిళల మీద పడుతుంది. వీళ్ళ ఎమ్మెల్యేలే కదా, మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మహిళల మీద కుక్కలాగా బతుకులు సిగ్గులేదా? ఏం బతుకులు? ఏం పార్టీ మీది? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మహిళల మీద మళ్ళీ మీరు సమర్థిస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి కోడల మీద మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మీరు మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఏమన్నా మనిషివేనా? మనిషి పుట్టి కాబట్టావా? మనిషివేనా? మనిషి పుట్టి కాబట్టి మాట్లాడుతున్నావా? కుక్కలు కుక్కలు ఒక మహిళ అంటున్నాయండి. రోజా గారిని కాదండి ఆయన అన్నది. రోజా గారిని ఎవడో కుక్కలాగా వచ్చి నందమూరి తారక రామారావు గారి దగ్గర కుక్కలాగా కుక్క పేడులాగా ఉండి వెన్నుపాడు పడిచి చెప్పులేంచి ఏం బతుకులేమి ఇలాంటి బతుకో బతుక ఏం బతుకోతున్నారు మీరు? మహిళల మీద మీరు చేస్తున్నటువంటి దాడులు, మహిళలు కనపడితే వాళ్ళ మీద లైంగిక వేధింపులు వాట్సాప్ వీడియో కాల్ చేయాలా? మీకు వాట్సాప్ వీడియో కాల్ చేయాలా? ఎమ్మెల్యేల వాళ్ళు ఎమ్మెల్యేలేనా? నేను అడిగిన దానికి సమాధానం ఇక్కడ లేదు. గాలి బాడు ప్రకాష్ అనేటటువంటి వ్యక్తి గాలి మాటలు మాట్లాడితే సిగ్గులా చూడండి, సమర్థిస్తున్నాడు. మనిషివా ఇంకేమన్నా? అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడితే, అనంతపురం ఎమ్మెల్యే సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లినంటే నువ్వు మనిషివా ఇంకేమన్నా? వెయిట్ అండి వంశీ, టాపిక్ లో రండి. ఎందుకు కాంట్రవర్సీ వద్దు. వంశీ, సంస్కారవంతమైన భాష గురించి వెంకటరెడ్డి మాట్లాడాడు కాబట్టి ఆగారు కదా మళ్ళీ వంశీ. వర్మ గారు ఇందాక ఆయన మాట్లాడుతా కుక్కని కొట్టినట్టు కొడుతున్నారని అన్నాడు. సో మేము యాక్సెప్ట్ చేసాం కదా. సరే వదిలేండి, టాపిక్ వదిలేండి. సరే ఇంకా వర్డ్స్ వదిలేయండి. నెక్స్ట్ సంస్కారవంతమైన భాష గురించి వెంకటరెడ్డి గారు ఏంటి కాదు నిరాహార దీక్షలు కాదు, వినండి. నిరాహార దీక్షలు కంటిన్యూగా వచ్చే ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి వినండి. ఒకటి ఇదిగో ఇంకోటి రెండు చూపిస్తా, నువ్వు పద్దాక చాటలు చూపించుక. రెండు చూపిస్తా నువ్వు అదే అదే జనసేన చూడండి. మంత్రి సురేష్కు ఫిర్యాదు. జనసేన నాయకులు స్వామి డేగల రాము బాలకృష్ణ తదితరులు నిడదవోలులోని మంత్రి దుర్గేశ్వర మంగళవారం కలిసి తనతో పాటు ఎం బాలకృష్ణ పరమాణు తెలుగుదేశం వాళ్ళు కొట్టారని వెంబడించారని స్వామి ఫిర్యాదు చేశాడు. ఇదిగోండి సార్, కొవ్వూరు తెలుసు కదా. మరి ఇట్లాంటి అనేక చూపిస్తా. కొవ్వూరు, మచిలీపట్నం ఇలా వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంది కొట్టించుకుంటారు వాళ్ళు. మీరు కొట్టండి. వేధింపుల గురించి నేను అడిగా. మీ ఎమ్మెల్యేలు ఆత్మహత్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసిన ప్రిన్సిపాల్ రాత్రి పాటు వీడియో కాల్ చేయాలి తెలుగుదేశం వాళ్ళకి. వీడియో కాల్ పార్టీ మీద, తెలుగు గ్రామ పార్టీ మీదే
తెలుగు కామ పార్టీ వచ్చాడు అందరూ. అందుకనే మీకు కామం ఎక్కి కొట్టుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు. అరే పరిపాలన చేయమంటే వీడియో కాల్ చేస్తారా? మిమ్మల్ని పరిపాలన చేయమంటే వాళ్ళకి వీడియో కాల్ చేస్తారా? ఇదో మీ బతుకు. వెయిట్ నిన్న మహిళలు మాట్లాడాడు లోకేష్. సరేలేండి. సరేనండి, మహిళలు పట్టుకొని మాట్లాడుతుంటే ఇంకా దాన్ని కూడా మీరు అయిపోయింది ఎలా కదా. చేసి- వంశీ 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 వినండి. వంశీ, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల వరకు జనాల్లోనే ఉంటారట. దీక్షలు, యాత్రలు, ఇది ప్రధాన ఎజెండా. ఈరోజు కీలకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సార్. సంక్రాంతి అప్పుడు కూడా కీలకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సార్. 2025 జనవరి నుండి జగన్మోహన్ రెడ్డి జనాడు అయిపోయింది. ఫిబ్రవరిలో మహాశివరాత్రి వచ్చింది, అయిపోయింది. ఉగాది వచ్చింది, అయిపోయింది. దాని తర్వాత శ్రీరామనవమి వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత ఇంకేం పండుగ వచ్చింది? మొన్న ఈ మధ్య వినాయక చవితి వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు దసరా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి జనాల్లోనే ఉంటాడు సార్. జగన్మోహన్ రెడ్డి జనాల్లోనే ఉంటాడు. జనాల్లో ఉంటే ఇంకా ఎక్కువ సమాధానం చెప్తారు. జనాల్లో ఉంటేనే మాట్లాడమని మీకు ఇస్తాను. జనాల్లోనే ఉన్నారు కదా. ఏంటి కాదు, బెజవాడలో నిరాహార దీక్ష కూడా చేయబోతున్నారట. ఆయన హక్కు సార్, అది ఎక్కడైనా చేసుకోవచ్చు. ఉపయోగం లేని దీక్షలు, ఉపయోగం లేనటువంటి నిరాహార దీక్ష కంటే ఒకటి గుర్తొచ్చింది సార్ నాకు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ ముందు ఒక నిరాహార దీక్ష, ఏదో ఆమరణ నిరాహార దీక్ష సంథింగ్ ఏదో చేశాడు. ఒక్క 40 నిమిషాలు మాయమైపోయాడు సార్. వీడియోలు కూడా యూట్యూబ్ లో కొడితే వస్తాయి. అట్లాంటి దీక్ష అయినా సార్ ఇదేమన్నా నిబద్ధతగా చేసేది ఉందా ఇప్పటికైనా కానీ? ఓకే, కీర్తన గారు ఏంటి? మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఇది కూడా హంపక దీక్ష సార్. కౌంటర్ ఇద్దరు మాట్లాడండి. మీకు తెలుసు. వినండి, ఆవిడ మాట్లాడేది సమాధానం చెప్తున్నాను. కీర్తన గారు మాట్లాడండి సార్. ఒకసారి వెంకటరెడ్డి గారిని మీరు అక్కడే ఉంచాలి, ఎందుకంటే ఆయన స్టూడియోలో ఉన్నారు, మేము జూమ్ లో ఉన్నాం, మా వాయిస్ పోవట్లేదు ప్రజల్లోకి. సార్ ఆయన ఏమన్నారంటే అసలు నేను సినిమాలు చూడను, అంటే క్వాలిటీ ఉన్నాయి, అందుకే చెప్పాడు, గోడ్ యూస్ చేశాడు ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సార్? రామ్ గోపాల్ వర్మ గారికి గంటల అపాయింట్మెంట్లు ఇచ్చారు. ఆయన ఏమన్నా దేవుడి సినిమాలు ఏమన్నా